హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము హై ప్రోటీన్ ఉన్న చాక్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికి ఎండు కొబ్బరి మెయిన్ ఉండాలి, లేకపోయినా పచ్చి కొబ్బరి ముందుగా తీసుకొని ఒక గుప్పిడి తీసుకుంటామండి. దాంట్లోనే డేట్స్, ఖర్జూరాలు, గింజలు లేనివి కూడా ఒక గుప్పెడు తీసుకుందాం. వేరుశనగ పలుకులు వేడి చేసి పొట్టు వలిసినవి 2 గుప్పెళ్ళు తీసుకున్నాను. ఈ మిక్సీలో పెట్టుకొని మెత్తగా చేసుకుంటామండి. దాంట్లోనే డార్క్ చాక్లెట్ కూడా వేసుకొని కొద్దిగా వంటగా వేసుకొని దాంట్లోనే 2 స్పూన్లు తేనె, 1 స్పూను ఘీ వేసుకొని దాన్ని కూడా మనం మిక్సీ పట్టుకొని వేసుకొని చిన్న చిన్న ఉండలు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకొని ఉంచుకుంటామండి. లోపల ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొద్దిగా గట్టితనం వస్తుంది. డార్క్ చాక్లెట్ తీసుకొని ఒక బౌల్లో వేసి కింద మూకుల్లో వేడి నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టాక హాట్ వేడికి చాక్లెట్ కరుగుతుంది కదా, ఒక్కొక్క దాన్ని తీసేసి 15 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో తీసి ఈ చాక్లెట్ని మనం కరిగిన డార్క్ చాక్లెట్ దాంట్లో ముంచేసి పక్కన పెట్టుకుంటామండి. దాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. ఫ్రిడ్జ్లో కొద్దిగా గట్టిపడ్డాక మనం తీసుకొని ఈ డార్క్ చాక్లెట్లోనే అటు ఇటు ముంచి మళ్ళీ మనం వేరుశనగ పలుకులను కొద్దిగా మిక్సీ పట్టుకొని పెట్టుకుంటాం కదా, దాంట్లోనే అటు ఇటుగా ముంచి మనం అన్నీ పేర్చుకుంటామండి. అలా ఒకదాని అమ్మట ఒకటి ప్లేట్లో పెట్టుకుని దానిపైన మిగిలిన వేరుశనగ పలుకు గుండ ఉంటుంది కదా, దాన్ని అట్లా జల్లేసుకుంటాం. జల్లుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని తింటే ఈవినింగ్ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రోటీన్ బార్ చాలా బాగుంటుందండి. షుగరు ఏమి ఉండదు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది.